క్రాంతి కాలనీ అభివృద్ధికి మేనిఫెస్టోలో పెట్టిన 12 అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరచడం కోసం నేను కృషి చేస్తానని చిన్న క్రాంతి కాలనీకి నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షుడు బాపురాజు తెలిపారు. ఆదివారం జరిగిన చిన్న క్రాంతి కాలనీ ఎన్నికలు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ముగిశాయి. ఇక ఎన్నికల్లో అధ్యక్షునిగా బాపురాజు, ప్రధాన కార్యదర్శిగా రాజేందర్ రెడ్డి, ట్రెజరర్ వీరమల్ల, శివకుమార్ ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ మా గెలుపుకు కృషి చేసిన నా ప్రతి ఒక్క కాలనీ సభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించే దిశగా అధికారులతో మాట్లాడి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా మన కాలనీలో ప్రధానంగా ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీల విషయంలో అధికారులతో, నాయకులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. మమ్మల్ని ఎన్నుకున్న కాలనీ వాసులకు మరోమారు ధన్యవాదాలు తెలిపారు. గెలుపొందిన కమిటీ సభ్యులను కాలనీ వాసులు శాలువాలతో సత్కరించారు. అనంతరం బాణసంచా కాల్చి ఊరేగింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో చిన్న క్రాంతి కాలనీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. మన చిన్న క్రాంతి కాలనీలో ఎలక్షన్స్ జరుపుకోవాలని చెప్పేసి మన కాలనీ గృహ యజమానులు అందరూ ఎలక్షన్స్ జరపాలి అని చెప్పేసి 4 నెలల నుంచి కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చి, అన్న తిరుపతి రాజన్న, మన కాలనీలో ఇంకెంతసేపు మన కాలనీలో వెనుకబడి ఉండాలి, ఎవరు కాలనీ పట్టించుకోవడం లేదు, ఇప్పుడు అసలు డెవలప్మెంట్ అనేదే లేదు, ఎట్లా ఎలక్షన్స్ పెట్టిద్దాము అని చెప్పేసి నా దగ్గర కూడా వచ్చారు. మేము చాలా కృషి చేశాను 2 నెలల నుంచి కూడా కాలనీ ప్రజలతోటి వాళ్ళతో వచ్చి మీటింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో మీటింగ్లు కూడా ఎలక్షన్ గురించి మాట్లాడితే పోస్ట్పోన్ చేయడం కూడా జరిగింది. ఎట్టకేలకు మొన్న మేము అందరము గృహ యజమానులు మొత్తం ఒక 150 మంది ఓటర్సు మా ఎంబడే వచ్చి మీటింగ్ పెట్టి ఒక దారిలోకి తీసుకొని వచ్చాము. ఎలక్షన్స్ పెట్టాలి అని చెప్పేసి అందరి సమక్షంలో జూన్ 1వ తారీఖు రోజు ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. ఆ జూన్ 1వ తారీఖు రోజు ఎలక్షన్ పెట్టడం వల్ల ప్రతి ఒక్క గృహ యజమాని, ఎక్కడో ఊరికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఫోన్లు చేసి మరీ ఓటేయడానికి మన చిన్న క్రాంతి కాలనీ కమిటీ హాల్లో పోలింగ్ బూత్ ఉంది, అక్కడ వచ్చి వాళ్ళ ఓటు వినియోగించి ఎవరైతే డెవలప్మెంట్ చెయ్యాలని కాలనీకి అనుకున్నారో వాళ్ళ మనసులో ఉందో చాలా అత్యధిక మెజారిటీతో బాపిరాజు ప్యానెల్ని గెలుపొందడం జరిగింది, గెలిపించారు ప్రజలు. నేను వీళ్ళ తరపున ఈ బాపిరాజు, రాజేందర్ రెడ్డి, శివకుమార్ వాళ్ళ తరపు నుంచి మీరు వాళ్లకు ఓటు వేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించినందుకు నేను మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను వాళ్ళతో కూడా ఎంబడుంటాను. వాళ్ళతో ఎంబడుండి మన కాలనీకి ఏమేమి అవసరం ఉన్నాయి ఏంటి అవన్నీ డెవలప్మెంట్ కూడా చేసుకుందాం అందరి సహకారంతో. మీరు కూడా ఈ ప్యానెల్కి సహకరించాలి. మీరు ఎప్పుడో మీటింగ్ పెట్టిన అందరూ ఇప్పుడు ఎట్లయితే ఈరోజు ఓటింగ్కి వచ్చారో అలాగే మీటింగ్ కూడా అటెండ్ చేసి మన కాలనీ ప్రాబ్లమ్స్ అందరూ ఏమేమి ఉన్నాయో చెప్తే దానికి ఆ ప్యానెల్తో మేము అందరం కలిసి కృషి చేసి మేము కాలనీకి డెవలప్ చేసుకుంటాము. థ్యాంక్ యూ. చిన్న క్రాంతి కాలనీ వాసులందరికీ మన ఈ ఎలక్షన్ల సందర్భంగా గెలిచిన వారికి ప్రెసిడెంట్ మన మేడం బాపురాజు గారికి, సెక్రటరీ
రాజేందర్ గారికి, ట్రెజరర్ శివకుమార్ గారికి శుభాకాంక్షలు. మన కాలనీని ముందుకు తీసుకుపోదామనే నమ్మకంతో మనకు ఒక బ్రేక్ కొట్టి మీకు అవకాశం ఇచ్చిన, అప్పుడు ఎలక్షన్లు పెట్టినప్పుడే మీరు గెలుస్తారని నాకు తెలుసు, తెలిసే పెట్టాను, నాకు తెలిసేనే పెట్టిన. ఎందుకంటే కాబట్టి మీరు చేస్తారని నమ్మకంతో నేను అన్నీ ఆలోచించే అడిగేసిన. మీరు మా నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మీరు మంచిగా పనిచేస్తారని, మళ్ళీ నిజంగా వెంకటేశ్వర చెప్పినట్టు మంచిగా పని చేస్తే మళ్ళీ మీ వెనక ఉండి మళ్ళీ గెలిపిస్తాం. కాబట్టి మీరు ముందుకు పోయి ఎవరిని వెనక ముందు చూడకుండా మంచిగా కాలనీ డెవలప్ చేయాలి. మీ వెనక మేము ఉంటాం, మీరు మంచిగా పని చేయాలని ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ కోరుకుంటున్నాను. గెలిపే లక్ష్యంతో ఎన్నికల్లో విజయం పొందాలని మిత్రుల తోడ్పాటుతో, మిత్రుల సహాయంతో గెలిపే లక్ష్యంగా కాలనీలో ఉన్న మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి 12 అంశాలపైన రేపటి నుంచి ఖచ్చితంగా మేము కృషి చేసి 12 అంశాలని ఖచ్చితంగా మేము నెరవేర్స్తామని ఈ సందర్భంగా నేను కాలనీ వాసులకి అందరికీ నేను ఓటేసి నన్ను గెలిపించినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే ఈ గెలుపుని మా మిత్రులకి నేను అంకితం ఇస్తున్నాను. మా మిత్రులు లేకపోతే నాకు ఈ గెలుపు లేదు, వాళ్ళ వల్లే నాకు ఈ గెలుపు సాధ్యమైంది. ఈ గెలుపుని మా మిత్రులకి ఖచ్చితంగా అంకితం ఇస్తున్నాను. అలాగనే వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతిరోజు కాలనీ కోసం కృషి చేసి కాలనీ సమస్యల్ని తీరుస్తారని హామీ ఇస్తున్నాను. అందరికీ, ముఖ్యంగా నా ఫ్రెండ్స్కి, మీడియా మిత్రులకి, పోలీస్ శాఖ వారికి, అంతే ముఖ్యంగా ఈ కమిటీ ఎన్నికల కమిషన్ ఏర్పడి ఎంతో ఘన విజయంగా ముందుకు తీసుకెళ్ళిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు మేము గెలుపొందామంటే చాలా కష్టపడ్డారు మా మిత్రులు. మా వేసిన ప్రతి ఒక్కరి ఓటు కానీ కాలనీ నుంచి పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ ఓటు యొక్క వినియోగించుకొని దాదాపుగా 90% అందరు ముందుకు వచ్చి ఓటు వేసి మాకు ఇంత ఘన విజయాన్ని ఇచ్చినందుకు చాలా సంతృప్తి పొందుతున్నాము. ఇది మా బాధ్యతగా తీసుకుంటున్నాము. ఏదో గెలుపొందినాం కదా అని చెప్పేసి విర్రవీగుతూ అట్లా వేయకుండా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి దిశగా కాలనీ మొత్తాన్ని, కాలనీ ఉన్న సమస్యలను కూడా ముందుకు తీసుకెళ్ళి పరిష్కరిస్తామని చెప్పేసి, కృషి చేస్తామని చెప్పేసి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఇందులో మా భాగస్వాములు మా ఫ్రెండ్స్ రాత్రనక రేయనక ఫుల్గా కష్టపడి మా విజయానికి మాకు అంకితం చేశారు. బాబురాజు అన్న చెప్పినట్టుగా నన్ను కానీ మా ప్యానల్ని కానీ గెలిపించినందుకు మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శాంతి కాలనీ గృహ యజమానులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఓటాకు వినియోగించుకొని ఎక్కడి నుంచో వచ్చి కూడా ఓటేసారు. మన ప్యానెల్ గెలిపించి బాబురాజుని అధ్యక్షం చేసారు, రాజేందర్ రెడ్డిని జనరల్ సెక్రటరీ, శివని టెరర్ చేసి మనందరి మీద నమ్మకం పెట్టుకొని మనకు కాలనీ నుంచి ఓటేసినందుకు మన మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్కటి అమలు చేయాలని, ఈ 2 సంవత్సరాలలో మళ్ళీ మనమే గెలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిన్నక్రాంతి కాలనీ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రజల గృహ యజమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అత్యధికంగా ఓటు శాతాన్ని వినియోగించుకొని అన్నవాళ్ళని మన బాపురాజు అన్న ప్యానెల్ని గెలిపించినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా వాళ్ళ టైంను ఎంతో సమయాన్ని కేటాయించుకొని ఓటింగ్ శాతాన్ని వినియోగించుకున్నందుకు మరియు కాలనీ ప్రజలకి నా యొక్క ధన్యవాదాలు. మరియు ఈ దీంట్లో ఎలక్షన్ పోటీలో పాల్గొన్న మన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. గెలిచినా ఓడినా మన కాలనీ అభివృద్ధి కోసం పాటుపడి అందరినీ కలుపుకొని పాత కొత్త అనేది లేకుండా మన కాలనీ అభివృద్ధి కోసం ప్రతి ఏ సమస్య పైన పోరాడతారని వాళ్ళ నమ్మకాన్ని పొమ్ము చేయరని చెప్పి నేను వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క వాళ్ళ గెలుపుని నేను ఆకాంక్షిస్తున్నాను.